ఎక్కడొచ్చో చదువుతున్నాం చూసారా. అటువంటి దుస్థితులు ఏర్పడతా ఉన్నాయా. ఆ వార్ధక్య భయం, ఇటువంటి భయాలన్నింటినీ, ఇటువంటి సంసారం ఉన్నటువంటి దుఃఖాలన్నింటినీ నశింపచేసుకోవాలి అంటే, నీ మనసు స్ట్రాంగ్ అవ్వాలంటే నన్ను ఆశ్రయించు. నన్ను అంటే ఇక్కడ జ్ఞానాన్ని ఆశ్రయించు. నన్ను అంటే కృష్ణుడనే కాదు. కృష్ణుడు అనేది మనం పెట్టుకున్నటువంటి రూపం. జ్ఞానం ఆయన అంతకుముందు ఉన్నది, ఆయన వచ్చిన తర్వాత ఉంది, ఆయన తర్వాత జ్ఞానం. జ్ఞానాన్ని ఆశ్రయించు. జ్ఞానాన్ని చెప్పాడు కాబట్టి మనకి భగవంతుడు. అందుకని ఇక్కడ రూపాన్నే కాదు, జ్ఞానం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ దృఢచిత్తం ఉండాలి. ఆ దృఢచిత్తం కలిగినటువంటి వాడే నా దగ్గరికి వస్తాడు. వాడినే ఎవడైతే ముందుగా వచ్చాడో వాడికి కదా గురువు బోధించేది. వాడే దృఢచిత్తుడిగా తయారు చేస్తాడు అని ఆయన హామీ ఇస్తున్నాడు. క్లాసు రాకపోకుండా ఫస్ట్ క్లాస్ రావాలంటే అంటే ఎట్లా ఉంటుంది. మార్చిలో జాయిన్ అయినటువంటి పిల్లవాడు మళ్ళీ ఎగ్జామ్ రాసే టైంకి ఏదో 1-2 సార్లు వచ్చాడు. వాడు నాకు ఫస్ట్ క్లాస్ రావాలంటే అంటాడు రేపు ఎగ్జామ్ పెట్టుకుని. ఎట్లా వస్తుంది? అడు టీచర్ దగ్గర కూర్చుంటేనే కదా. అట్లాగా నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించు అంటే ఏదో కృష్ణుడిని ఆశ్రయించు లేదా అమ్మవారిని ఆశ్రయించని కదా. ఇక్కడ రూపం కాదు కావాల్సింది. రూపం అనేది మన మానసిక స్థితి, మన మనసు నిలబట్టాలి. జ్ఞానాన్ని ఆశ్రయించు, జ్ఞానాన్ని తెలుసుకో, ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించు అని అర్థం తీసుకోవాలి. సరే, మామూలుగా లౌకికమైనటువంటి భక్తి ప్రపంచంలో నన్ను ఆశ్రయించని అంటే వెంకటేశ్వరాన్ని ఆశ్రయించని వెంకటేశ్వర భక్తులు అనుకుంటారు, కృష్ణుని ఆశ్రయించని కృష్ణుని భక్తులు అంటారు. కృష్ణుడు, వెంకటేశ్వరనామం, అమ్మవారు ఇవన్నీ రూపనామాలు పుట్టుకునేటువంటి ఒకే ఒకటి, అదే పరమాత్మ. చూసారా, ఆయన నోటి ద్వారా వచ్చింది కాబట్టి కృష్ణుడు అంటున్నాం. నీకు ఇష్టమైన రూపాన్ని, నీకు ఇష్టమైన నామాన్నే తీసుకోమన్నాడు ఆయన. నన్నంటే నన్నే కదా. ఇక్కడ నన్ను అంటే అర్థం ఏంటంటే నీకు ఇష్టమైనటువంటి రూపం లేదా రాముడు. నీకు రాముడు అంటే ఇష్టం, అదే రాముడు, అదే కృష్ణుడు, లేదా అదే అమ్మవారు, ఉన్నది ఒకటి అనేటటువంటి భావంతో ఉండాలి. మళ్ళీ వైరుధ్యాలు ఉండవు. అమ్మ గొప్ప, మళ్ళీ ఈయన గొప్ప, ఈయన గొప్ప, ఈయన తప్ప, ఇది కాదు. ఇవన్నీ అవతార పురుషులు అంతే. అసలైనటువంటి క్రియేటర్కి ఆయన ఏమాత్రం రూపం లేదు, నామం లేదు. కాబట్టి జీవుడు సంసార దుఃఖ విముక్తి కొరకు, పరమానంద ప్రాప్తి కొరకు భగవంతుని ఆశ్రయించి తన లక్ష్యమైన సాధనకై యత్నించుతున్నవాడు జనన మరణములు, జరా వ్యాధులు మున్నగు వాటితో కూడినటువంటి ఈ సంసార దుఃఖము అతి భయంకరమైనదైనా కూడా దాని నుండి విడుదల పొందుటకు నేను మార్గాన్ని సుగమం చేస్తాను. అంతే కదా. మామూలు లౌకికమైనటువంటి నాకు అసలు ఈ మ్యాథ్స్ ఏమీ అర్థం కావట్లేదంటే, రేపు ఎల్లుండే ఎగ్జామ్స్ అసలు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఎట్ట పాస్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు అంటే 10th క్లాస్ కుర్రాడు బాధపడతాడు అనుకోండి. మ్యాథ్స్ టీచర్ అంటాడు, ఎందుకు రా 2 గంటల దగ్గర కూర్చొని కొన్ని సూత్రాలు చెప్తారు, రేపు పొద్దున ఏమేమి వస్తుందో, ఆ పరీక్ష పేపర్లో ఇంపార్టెంట్ ఏంటో నేను టిక్ పెట్టి అవి ప్రాక్టీస్ చేస్తాను అని అన్నాడు అనుకోండి. ఎంత హ్యాపీ. అట్లా భగవంతుడు చెప్తున్నాడు, మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదయా, మీరు నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించండి అంటే నా జ్ఞానాన్ని ఆశ్రయించండి. అసలు వినండి. ముందు శ్రవణం ద్వారా కొంత విషయాలు లోనికి వెళ్తాయి, అవి మళ్ళీ మననం చేసుకోవడం ద్వారా ఫిక్స్ అవుతాయి. ఆ శ్రవణం మననం ద్వారా నిధిధ్యాసంలోకి వెళ్తాడు. ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఆచరణలో పెట్టాడో రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఆచరణ వరకు తీసుకెళ్ళగలగాలి. మనం చాలా భక్తి కార్యక్రమాలు వింటాం వదిలేస్తాం 100 విషయాలు ఇక్కడ వింటే ఈ కాంపౌండ్ దాటేటికి 50 వెళ్ళిపోతాయి. ఈ చెవులోంచి ఈ చెవులోంచి ఇంటికి వెళ్ళే లోపల 25 పోతాయి. ఏ ఒక్కటో గుర్తుంటుంది. ఇవన్నీ నాకు తెలియదు కదండి. పాపం పుణ్యం అంటే ఏం లేదండి, చెడు చేయకుండా ఉండడమే పుణ్యం. మరి ఇదైతే పాపం అనేది మాత్రం అర్థమైందండి. నేను ఇట్లా బ్రతుకుతానండి చాలుగా. ఆ ఒక్కటి పట్టుకున్నా కూడా అట్లాగా ఇక్కడ అంటున్నాడు, జీవుడు సంసార దుఃఖాల నుంచి విముక్తి కొరకు నన్ను ఆశ్రయిస్తే, ఎవరు వార్ధక్యమును మరణమును పోగొట్టుకుని కొరకు నన్ను ఆశ్రయిస్తారో వారి యొక్క ప్రయత్నానికి నేను చేదోడు వాదోడుగా ఉండి మిమ్మల్ని ఈ సంసార జీవితం నుంచి గట్టెక్కిస్తాను అని ఇంత హామీ ఇస్తూ ఉంటే మనం భగవంతుని కోరికలు తీర్చేటటువంటి కోరికల వృక్షంలాగా, ఏదో కల్పవృక్షంలాగా భావిస్తున్నామే కానీ ఆయన అసలు పుట్టుట లేనటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి ఆయనంతటి వాణ్ణి చేస్తానని చెప్పేసి ఆయన అంత హామీ ఇస్తూ ఉంటే మనం ఆ జ్ఞానాన్ని వదిలేసి చిన్న చాక్లెట్ల కోసం, చిన్న కోరికల కోసం మనం అరులు చాస్తూ, దానికోసమే భజిస్తూ, దానికోసమే వ్రతం చేస్తూ, దానికోసమే పూజ చేస్తూ, ఆ ఒక్కటి లభిస్తే చాలు మరేమీ అడగనంటూ మళ్ళీ కోరికలు ఇష్టేస్తూ బయలుదేరేటటువంటి కోరికల భక్తి స్థాయి దాటి జ్ఞానం పొందేటటువంటి స్థితికి రండి.
నన్ను ఆశ్రయించండి అని. కాబట్టి అటువంటి జ్ఞానస్థితికి పొందాలనేటటువంటి కాంక్ష కూడా ఆ స్వామి మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. జై సాయి. ఎవరినో పాట పాడతారా?